తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా తెచ్చిన హైడ్రా అందరిలో వణుకు పుట్టిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వాళ్లకు చుక్కలు చూపిస్తుంది హైడ్రా. ఇదే తరహాలో మనసూరాబాద్ డివిజన్ పరిధిలోని ఉన్న చిన్న చెరువు త్వరలోనే మాయం కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక సర్వే నంబర్ 77లో 6 ఎకరాల 39 గుంటలు ఉన్న చిన్న చెరువు పెద్ద తలకాయల అక్రమ నిర్మాణాలతో తరిగిపోతోంది. ఇక ఇదే కాకుండా ప్రస్తుతం ఉన్న చిన్న చెరువులో మట్టి పోసి రహదారిని నిర్మించారు. వాకర్స్ కోసం ఈ రహదారి అని చెప్పిన కబ్జాలలో ఉన్న తమ ఆస్తులను కాపాడుకోవడానికే ఈ రహదారి నిర్మాణం అంటూ స్థానికులైతే చర్చించుకుంటున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఈ చెరువుని కబ్జా చేశారని 2012కు ముందు రికార్డుల్లో ఒక విధంగా 2016కు తర్వాత రికార్డులలో ఈ చెరువు స్వరూపమే మారిపోయిందని అంటున్నారు. స్థానిక నాయకులు కూడా ఆ చెరువు కబ్జాపైన మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి ఈ చెరువును కాపాడాలని, కానీ అలాగే సమన్వయ లోపం వల్ల చిన్న చెరువు ఛిద్రమైపోతోంది. ఇక చిన్న చెరువు పైన ఈ హైడ్రా పూర్తి అధ్యయనం చేసినట్లయితే చిన్న చెరువు కబ్జా కోరల నుంచి బయటపడుతుందని, అలాగే అంతేకాకుండా నాలాలపైన వేసిన రోడ్లను చూపించి ఒక విద్యా సంస్థ పర్మిషన్ తెచ్చుకొని నడుపుతున్నారని, ఇష్టారాజ్యంగా సరిహద్దులను కూడా పెట్టుకున్నారని, వీటిపైన కూడా హైడ్రా దర్యాప్తు చేసి పలు కాలనీలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక స్థానిక తహసీల్దార్ వేణుగోపాల్ చిన్న చెరువు గురించి మాట్లాడుతూ 6 ఎకరాల 39 గుంటలు చిన్న చెరువు విస్తీర్ణమని, ఇక చిన్న చెరువు పైన అక్రమ కట్టడాల గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి పెట్ మార్కింగ్ చేసిన తర్వాత వివరిస్తామని కూడా తెలిపారు. ఇక బఫర్ జోన్లో భవన నిర్మాణానికి పర్మిషన్ ఎలా ఇస్తారన్న విషయం పైన కూడా హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళగా కమిషనర్ అందుబాటులో లేరు. మన సరూర్ నగర్ మండలంలో ఉన్నటువంటి మన్సూరాబాద్ విలేజ్లో గల చిన్న చెరువు మీద వివిధ రకాల కథనాలు మన వార్తాపత్రికల్లో వస్తున్నాయి. దీని మీద నేను వెరిఫై చేయంగా, మన రికార్డ్ ప్రకారం వెరిఫై చేయంగా ఈ చిన్న చెరువు అనేది మన్సూరాబాద్ విలేజ్లో సర్వే నెంబర్ 77లో ఉంటుంది. ఈ 77 పూర్తి విస్తీర్ణము 6 ఎకరాల 39 గుంటలు ఉంటుంది. అదంతా కూడా శిఖంకుంట కింద క్లాసిఫికేషన్ ఉన్నది. దీని ప్రకారమే మరి చిన్న చెరువు ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ దానిలో కొన్ని విద్యా సంస్థలు, సమ్ బిల్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయని చెప్పి వరుస కథనాలు వస్తున్నాయి. దీని మీద ఆల్రెడీ మనము ఇరిగేషన్ ఏఈ గారికి కూడా చెప్పడం జరిగింది. దానిలో ఈ ఎఫ్టిఎల్ బౌండరీ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా పెగ్ మార్కింగ్ చేసినందువల్ల మేము ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయనకు కూడా చెప్పాము. వాళ్ళ డిప్యూటీ ఇన్స్పెక్టర్కి ఆయన కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, ఈ రెవెన్యూ వాళ్ళతో కలిసి పెగ్ మార్కింగ్ చేయండి అని చెప్పి. దీని ప్రకారము మరి సర్వే చేసిన తర్వాత ఈ వార్తా కథనాల్లో మరి వాస్తవం ఎంతవరకు ఉన్నదనేది